సియోను వాసులారా వినుడు. ప్రజలను రక్షించు నిమిత్తము రక్షకుడు వచ్చును. ఆయన వచ్చి తన ఇంపైన స్వరమును మీ హృదయములకు ఆనందకరముగా వినిపింపచేయును. క్రీస్తు ప్రభువునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము ఆగమన కాల 2వ వారంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాం. ఈరోజు తల్లి శ్రీసభ మనకు పునీత బప్తిస్త యోహాను గారిని ఆదర్శముగా చూపిస్తూ ఉంది. ప్రవక్తలలోకెల్లా గొప్ప ప్రవక్త, చివరి ప్రవక్త బప్తిస్త యోహాను గారు. ఆయన దేవుని యొక్క వాక్యాన్ని స్వీకరించి ఆలకించి దైవ ప్రజలకు అందించటంలో ముఖ్యమైనటువంటి పాత్రను ఆయన పోషించాడు. కనుక బప్తిస్త యోహాను గారు అందరి ప్రవక్తల వలె దేవునికి ప్రజలకు మధ్య ఒక మధ్యవర్తిగా ఉన్నాడు. యెషయా ప్రవక్త 40వ అధ్యాయము 3వ వచనంలో మనం ఇలా చదువుతూ ఉన్నాం. ఎడారిలో ప్రభువునకు మార్గమును సిద్ధము చేయుడు, అరణ్య భూమిలో మన దేవునికి రాజపథమును తయారు చేయుడు అని. యెషయా ప్రవక్త పలికినటువంటి ఈ పలుకులు బప్తిస్త యోహాను గారి యొక్క జీవితం ద్వారా అవి నెరవేర్చబడ్డాయి. యోహాను గారు దైవ ప్రజలను ప్రభువు మార్గంలోనికి ఆహ్వానించి ఉన్నాడు. ప్రభు యొక్క రాక కోసం ప్రజలను ఆయన సిద్ధం చేశాడు. ముఖ్యముగా పశ్చాత్తాపము, జ్ఞానస్నానము గురించి బోధించి వాటి ద్వారా ప్రజలను దేవుణ్ణి అనుసరింపాలని ప్రజలను ఆయన కోరి ఉన్నాడు. ఈనాటి మొదటి పఠనాన్ని మనము బారూకు గ్రంథం నుండి ఆలకించి ఉన్నాం. బారూకు గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనంలో ఇలా చదువుతున్నాం. ఇజ్రాయేలీయులు దైవ మహిమతో సురక్షితముగా తిరిగి వచ్చుటకై ఉన్నత పర్వతములను, శాశ్వత నగరములను చదును చేయవలెనని, లోయలను పూడ్చి నేలను సమతలము చేయవలెనని దేవుడు ఆజ్ఞాపించను అని చదువుతున్నాం. ఈ మాటలు బప్తిస్త యోహాను గారి ద్వారా నిజమవుతూ ఉన్నాయి. మొదటి పట్టణం యొక్క నేపథ్యము ఏమిటంటే, ఇజ్రాయేలు ప్రజల బబులోనియ బానిసత్వ ముగింపును, రక్షణను, త్వరలో వారు పొందబోవు ఆనందమును ఈ వాక్యము మనకి సూచిస్తుంది. ఈ విధంగా ప్రభువు తన ప్రజల పాపములను క్షమించి తన దయను చూపిస్తూ ఉంటాడు. దేవుని యొక్క కరుణయు నీతియు బానిసత్వంలోనున్న ఇజ్రాయేలు ప్రజలను విడిపించి నూతన యెరూషలేమునకు నడిపించి ఆయన మహిమాన్విత కాంతి వారిపై ప్రసరింపచేస్తూ ఉంటాడు. అప్పుడు ప్రజలు మహానందముతో తిరిగి వస్తూ ఉంటారు. బానిసలైన ఇజ్రాయేలు ప్రజలకు విముక్తి ప్రభు ఇచ్చునని బారూకు ప్రవక్త తెలియజేస్తూ ఉన్నాడు. క్రీస్తు రాక కోసం సిద్ధపడే ఈ పవిత్ర ఆగమన కాలంలో మనలో ఉన్నటువంటి లోయలకు చెడును తీసివేయటానికి మనం ప్రయత్నం చేయాలి. దేవుని యొక్క రక్షణను, దేవుని యొక్క కరుణను, విముక్తిని మనం పొందాలి అంటే మనలో ఉన్నటువంటి లోయలను మనము పూడ్చివేయాలి. లోయ అయినటువంటి గర్వాన్ని, అహంకారాన్ని మనం విడిచిపెట్టాలి. లోయ అయినటువంటి స్వార్థాన్ని మనం విడిచిపెట్టాలి. మనం తీసుకునే చెడు నిర్ణయాలకు మనం స్వస్తి చెప్పాలి. మనం ఎప్పుడు కూడా దేవునిపై ఆధారపడుతూ ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేయాలి. మనలో ఉన్నటువంటి ఆ రాతి హృదయాన్ని కరిగించుమని ఈ ఆగమన కాలంలో మనం ప్రభువును వేడుకోవాలి. ఎందుకంటే ఈ ఆగమన కాలంలో ప్రభు మన జీవితంలోనికి, మన హృదయంలోనికి రావాలని మనందరం కూడా సంసిద్ధపడుతూ ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, మనలో ఉన్నటువంటి పాపమే మన రక్షణకు గొప్ప ఆటంకం. కాబట్టి ఈ పాప జీవితానికి మనం పశ్చాత్తాపపడాలి. ఈ పశ్చాత్తాప జీవితమే మన రక్షణ మార్గమునకు మొదటి మెట్టు. రక్షణ అనేది దేవుని యొక్క వరం అయినను ఆ రక్షణ పొందటానికి, విమోచన పొందటానికి మన కృషిని, మన సహకారాన్ని దేవుడు ఎప్పుడు కూడా ఆశిస్తూ ఉంటాడు. యేసుక్రీస్తునందు విశ్వాసము మనకు రక్షణ వరము లభింపచేయును. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఏం చేయాలి అంటే ముందుగా క్రీస్తు పిలుపును అందుకొని ఆయనను అనుసరిస్తూ ఆయన ప్రేషిత కార్యములో భాగస్థలం కావాలి. రెండవది, క్రీస్తు శ్రమలు మరణములో పాల్గొన్నట్లు చేయు ప్రభు శిలువను మనము అంగీకరించాలి. అన్నిటికన్నా ఆయనను పరిపూర్ణంగా ప్రేమించాలి. మూడవది, అన్ని విషయాలలో క్రీస్తును అనుసరించాలి, క్రీస్తును అనుకరించాలి.
అయితే ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం గమనించాలి. మనం ప్రభు చెంతకు వెళ్ళటం కంటే కూడా ఆ ప్రభువే మన చెంతకు వస్తూ ఉన్నాడు. ఆయన ఒక అడుగు ముందుకేసి మనకన్నా ముందుగా మన దగ్గరకు వస్తూ ఉన్నాడు. ఎందుకంటే రక్షణ కార్యంలో మొదటి అడుగు వేసింది ఆ ప్రభువే. కనుక క్రిస్మస్ పండుగ రోజున దేవుడే మానవ రూపాన్ని ధరించి యేసు అను ఒక వ్యక్తిగా మన మధ్యకు వస్తూ ఉన్నాడు. ఆ గొప్ప గడియనే మనం క్రీస్తు జయంతిగా కొనియాడుతూ ఉన్నాం. ఒక విధంగా దేవుడే మనకు మార్గాన్ని తయారు చేస్తూ ఉన్నాడు. ఆ మార్గంలో మనల్ని నడుచుకోమని, జీవించమని ఆహ్వానిస్తూ ఉన్నాడు. అందుకే ప్రభు యోహాను సువార్త 14:6 నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని చెప్పి ఉన్నారు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు పిలుపును గుర్తించి దానిని గ్రహించి అది ఒక గొప్ప బాధ్యతగా స్వీకరించి మనము ప్రభు ఆజ్ఞల ప్రకారము, ఆయన చిత్తం ప్రకారం జీవించటానికి, నడవటానికి మనం ప్రయత్నం చేయాలి. అయితే ప్రభు మార్గము మన మార్గముల కన్నా భిన్నమైనది. ప్రభు యొక్క మార్గము రక్షణ మార్గము. లూకా సువార్త 3:6 మనం విని ఉన్నాం, ప్రతి ఒక్కరూ దేవుని రక్షణమును కాంచును అని. కనుక ఎవరైతే ఈ ప్రాపంచిక మార్గాలను విడిచి ప్రభువు చూపించేటటువంటి మార్గంలో నడుచుకుంటారో వారు తప్పకుండా ప్రభు యొక్క రక్షణ మార్గంలో పాలు పంచుకుంటారు. దేవుని యొక్క వాక్యము ఎడారిలో జీవించేటటువంటి బప్తిస్త యోహాను గారికి వినిపించింది. మనుగడలేని ఎడారిలో ఆయన దేవుని యొక్క వాక్కును వినగలిగాడు. మరి అదేవిధంగా మన జీవితంలో కూడా ఎన్నో సందర్భాలు ఎడారిగా మారుతూ ఉంటాయి. మన జీవితంలో మనకు కష్టం వచ్చినప్పుడు, నిరాశ కలిగినప్పుడు, మన జీవితం అంధకారంగా మారినప్పుడు, ఎటు వెళ్ళాలో దారి తెలియనప్పుడు మన జీవితం ఒక ఎడారిలా మారుతుంది. మనం అప్పుడు ఒంటరి వారం అవుతాం, జీవము లేని వారిగా ఉంటాం, బ్రతకాలన్న ఆశ కూడా మనలో ఉండదు. ఈ సందర్భాలన్నీ కూడా మన జీవితంలో ఒక ఎడారి అనుభవాన్ని తలపిస్తూ ఉంటాయి. కానీ మన దేవుడు అలాంటి సమయంలో కూడా మనలను విడిచిపెట్టడు. మన జీవితంలో ఆయన ఒక మార్గాన్ని, ఒక రక్షణ మార్గాన్ని మనకు సిద్ధం చేస్తూ ఉంటాడు. ఆయన వాక్కు ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు, మనల్ని రక్షిస్తూ ఉంటాడు. ఇలాంటి సందర్భాలలోనే అనేక మంది ప్రవక్తలు దైవ పిలుపును అందుకొని ఉన్నారు. కాబట్టి ఆ ప్రవక్తల వలె మనము కూడా మన అంతరంగము నుండి దేవుని యొక్క వాక్యాన్ని విని ధ్యానించినట్లయితే తప్పకుండా ఆయన ప్రేమ పిలుపును మనము కూడా పొందుకోగలుగుతాం. ఆయన ప్రేమ పలుకులు మనకు జీవాన్ని ఇస్తాయి అన్నటువంటి గొప్ప సత్యాన్ని మనం గ్రహించగలుగుతాం. ప్రియ సహోదరి సహోదరులారా, కష్ట సమయంలో ప్రవక్త ఒక నూతన సృష్టిగా మారతాడు. యోహాను గారు కూడా చేసింది, జీవించింది అదే. దేవుని వాక్కును విని గ్రహించి తనలో ఉన్న ఆ దైవ శక్తి చేత నూతన వ్యక్తిగా తయారవుతాడు ఒక ప్రవక్త. అదేవిధంగా ఈ పవిత్ర ఆగమన కాలంలో దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రవక్తల వలె మనము కూడా దేవుని యొక్క వాక్యాన్ని విని గ్రహించినట్లయితే మనము కూడా నూతన వ్యక్తులుగా క్రీస్తునందు జీవిస్తూ ఉంటాం. కష్ట సమయాలలో మనం అధైర్యపడకూడదు. దేవుని యొక్క వాక్య సహాయంతో ఒక నూతన జీవితానికి మనము నాంది పలకాలి. దేవుడు ప్రతిరోజు నూతన జీవితానికి మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఆగమన కాలంలో ప్రభు వస్తూ ఉన్నాడు అన్న సందేశం మన హృదయాలలో మ్రోగుతూ ఉంటుంది. ఆ సంతోషకర సందేశమే మనలను ముందుకు నడిపిస్తూ ఉంటుంది. ప్రభు రాకతో తన జీవితాన్ని, ప్రేమను మనందరితో పంచుకున్నాడు. అదే సమయంలో మన జీవితాన్ని, ప్రేమను దేవునితోనూ ఇతరులతోనూ పంచుకోవాలని ప్రభువు మనల్ని కోరుతూ ఉన్నాడు. యోహాను ప్రకటించినటువంటి ఆ క్రీస్తు రాకడ కొరకు మనం విశ్వాసంతో నిరీక్షించాలి. ప్రభు రాకను స్వాగతించి ఆయనకు మన హృదయంలో స్థానం ఇవ్వాలి. అప్పుడే ఆగమన కాలం యొక్క ఉద్దేశము పరిపూర్ణమవుతుంది. కాబట్టి బప్తిస్త యోహాను గారి వలె మనము కూడా ఈనాడు మన సంఘములో ప్రవక్తలుగా మారాలి. ఇతరులకు మార్గచూపురులుగా మారాలి. ఇతరుల జీవితాలలో వెలుగును నింపాలి. ప్రభు దరికి రావటానికి వారికి ఒక గొప్ప మార్గమును మనం సిద్ధం చేయాలి. దేవుని వాక్యాన్ని బోధించాలి. ఈ నిరీక్షణ సంసిద్ధతలో మరియమ్మ గారిని మనము ఆదర్శముగా తీసుకోవచ్చు. లోకరక్షణ కొరకు ఆమె ఎంతగానో నిరీక్షించారు. తనను తాను సిద్ధపరచుకున్నారు, ప్రార్థనలు చేశారు, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేశారు.
మరి తల్లి ప్రార్థన సహాయము ఈ ఆగమన కాలంలో మనకి తప్పకుండా తోడుగా అండగా ఉండాలని ప్రార్థన చేద్దాం. అలాగే రెండవ పట్టణంలో పునీత పౌలు ఫిలిప్పీలకు రాసిన లేఖలో మన 3 అంశాలను చూడవచ్చు. ఒకటి, కృతజ్ఞత. ఫిలిప్పీ క్రైస్తవుల ఉదార స్వభావమును బట్టి, తన అపస్తోలిక కృషిలో వారు చేసిన సహాయాన్ని బట్టి పౌలు ఆనందముతో సంతోషముతో దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాడు. వారి యందు దేవుడు ప్రారంభించిన మంచి పనిని సంపూర్ణం చేయును అని పౌలు గారు ప్రార్థిస్తూ ఉన్నారు. రెండవదిగా, ప్రేమ యందు ఎదుగుదల. దైవ ప్రేమ, సోదర ప్రేమ వారిలో ఎదగాలని పౌలు గారు ఆశిస్తూ ఉన్నాడు. వారి యొక్క ప్రేమ వర్ధిల్లాలని పౌలు ప్రార్థన చేయుచున్నాడు. మూడవది, క్రీస్తు దినము. క్రీస్తు దినమున వారు కల్మషము లేని వారుగా, నిర్దోషులుగా ఉండాలని పౌలు ఆశిస్తూ ఉన్నాడు. మరి అలా ఉండాలి అంటే ప్రేమగా జీవించాలి. ప్రేమ ద్వారా మాత్రమే అది సాధ్యమగునని పౌలు గారు గుర్తుకు చేయుచున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి ధ్యానాంశమును బట్టి, వాక్య పరిచర్యను బట్టి ఈ వారమంతయు కూడా మన జీవితంలో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను గురించి ధ్యానం చేసుకుందాం. ఒకటి, దేవుని యొక్క కరుణను, రక్షణను మనం పొందుకోవాలి అంటే దేవుని అనుసరణ మనలో ఉండాలి. దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యములు మనం చేయకూడదు. దేవుని యొక్క రక్షణలో మనం భాగస్థులము కావాలి అంటే మనము దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారము, దేవుని యొక్క చిత్తం ప్రకారము, దైవ ప్రేమ, సోదర ప్రేమలో మనము జీవించాలి. రెండవది, దేవుని యొక్క సువార్తలో మనము భాగస్థులము కావాలి. యోహాను గారు దేవుని యొక్క వాక్యాన్ని స్వీకరించి ప్రజలకు ప్రకటించారు. ఈరోజు నిన్ను నన్ను ఒక ప్రవక్తగా దేవుడు పిలుస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించి ధ్యానించి దాన్ని మనం మన సొంతం చేసుకొని ఆ సువార్త పరిచర్యను మనం కొనసాగించాలి. ఇతరులు కూడా ఈ రక్షణ మార్గంలో భాగస్థులవ్వటానికి మన వంతు మనము కృషి చేయాలి. దైవ సేవకులకు మనము తోడుగా అండగా ఉండాలి, వారికి సహకరించాలి. అప్పుడు మనం కూడా దేవుని యొక్క ప్రేమకు పాత్రలమవుతాం. దేవుడు రాక రోజున కల్మషము లేని వారిగా క్రీస్తు ప్రభువును మనము ఎదుర్కోగలుగుతాము. మూడవదిగా, దేవుడు మన వద్దకు పంపిన ఆ సువార్త ద్వారా మనలో ఉన్నటువంటి లోయలను, కొండలను, వక్ర మార్గములను, పాపములను, దేవునికి అయిష్టమైనటువంటి కార్యములను, మనలో ఉన్నటువంటి చెడు ప్రవర్తనను మనము సరిచేసుకోవాలి. దానికి పశ్చాత్తాపపడాలి. ప్రభు నుండి క్షమాపణను వేడుకోవాలి. హృదయ పరివర్తనము, జ్ఞానస్నానము, దివ్యసప్రసాదము ద్వారా మనము చేసిన పాపములకు గాను దేవుని యొక్క మన్నింపును మనం పొందుకోవాలి. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, రెండవ వారంలోనికి ప్రవేశించినటువంటి మనము దేవుని యొక్క రాక కొరకు మనం ఎంతవరకు సంసిద్ధత పొందుతూ ఉన్నామో, ఆయత్తపడుతూ ఉన్నామో, సిద్ధపడుతూ ఉన్నామో ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఈరోజు బప్తిస్త యోహాను గారి యొక్క జీవితాన్ని ఆదర్శముగా చేసుకుందాం. ఆయన వలె భక్తి గల జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన వలె దేవుని యొక్క వాక్యాన్ని ఆధారంగా చేసుకొని జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన వలె దేవుని యొక్క వాక్కును మన జీవితంలోనికి స్వీకరించి అన్వయించుకొని దానిని ఇతరులకు ప్రకటించుదాం. మన జీవితం ద్వారా, మన బోధనల ద్వారా ఇతరులకు యేసు ప్రభు యొక్క రక్షణ మార్గాన్ని మనం సుగమం చేద్దాం. మనలో ఉన్నటువంటి లోయలను, మనలో ఉన్నటువంటి సాతాను దుష్ట శక్తులను పూడ్చివేసి మన మంచి జీవితం ద్వారా ఇతరులు కూడా మంచి జీవితంలో జీవించే విధముగా మనము ఇతరులకు సహాయం చేయటానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మరి ఈ రెండవ వారంలో కూడా మనల్ని దీవించి ఆశీర్వదించాలని కోరుతూ దేవుడు మనలందరినీ దీవించునుగాక. ఆమేన్.